కూర్చుని మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలి తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ ప్రశస్తమైన కృపలో మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. మీరిచ్చిన ఈ అమూల్యమైన సమయంలో బైబిల్లోని భక్తుల జీవితాల ద్వారా మా బ్రతుకును మేము వెలిగించుకునే ప్రయత్నం మేము చేయుచుండగా వినబడుతున్న మాటల ద్వారా మా జీవితాలను అంతకంతకు ఉన్నతమైన స్థితిగతుల వైపు నడిపించగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మాట్లాడబోతున్న మాటల వెనకాల మీరుండి మా జీవితానికి కావాల్సిన ప్రతి ఈవిని మాకు దయచేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆదరించేంత వరకు విజయవంతంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యం మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. దేవుడు మనకి ఈ మహా సమయాన్ని, చక్కటి సమయాన్ని ఆయన మాటలు వినడానికి మనకు అనుగ్రహించినందుకు ఆయనకి ఎంతగానో వందనాలు. ఈరోజు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి జీవితంలో అతను చెబుతున్న ఒక చక్కటి సాక్ష్యాన్ని అయితే మనం వినబోతున్నాం. బైబిల్లో పాత నిబంధనలు ఎక్కడ మనం చూసినా సరే అనేక మంది భక్తులు తమ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటూ ఉంటారు. సాక్ష్యం అంటే తన జీవితంలో జరిగిన ప్రతి గొప్ప విషయమే కాదండి, ప్రతి చిన్న విషయాన్ని కూడా బైబిల్లో రాయించినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇక పాత నిబంధనలో అత్యంత గొప్ప భక్తుల్లో మనకి ఎవరు కూడా కనిపిస్తారు అంటే ఇశ్రాయేలీయులను పరిపాలించిన అత్యంత గొప్ప రాజు అయిన దావీదు గారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఈరోజు మనము ఆయన కోసమే ధ్యానించుకోబోతున్నామండి. ఈరోజు మన అంశం కూడా ఏంటంటే దావీదు జీవితంలో దేవుని కార్యాలు. జాగ్రత్తగా ఆలోచిద్దామండి. అసలు దావీదు జీవితంలో దేవుని ప్రమేయం ఎలా ఉంది, దేవుడు చేసిన కార్యాలేమిటి, దావీదు తన జీవితంలో దేవుని ద్వారా పొందుకున్న మేలులేమిటి. ఒక చిన్న వచనాన్ని మనం చూసుకుని మనం ముందుకు వెళ్దామండి. అందరూ మీ చేతుల్లో బైబిల్ తీసుకోవడం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనాన్ని చూడైతే ఏమంటున్నాడో చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఏమని మాట్లాడుతున్నాడో చదవగలిగితే చూద్దామండి. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. జాగ్రత్త మనం ఆలోచించగలిగితే దావీదు గారు ఈ కీర్తనల గ్రంథం అంతా తన జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగా తన జీవితాన్ని గుర్తు చేసుకొని ప్రారంభంలో తాను ఎక్కడ పుట్టాడు, ప్రారంభంలో తనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, అతను ఎక్కడ తన ప్రయాణాన్ని ప్రారంభించాడని గుర్తు చేసుకుంటే ఏమంటాడంటే నాతో పాటు మీరు కూడా ఏం చేయాలంటే యెహోవాను ఘనపరిచే విధంగా మీరు. నేనంటే రాజునయ్యాను కాబట్టి ఈ మాట నేను చెప్పటం లేదు, కానీ ఇశ్రాయేలీయుడిగా పుట్టినందుకు, భూమి మీద బ్రతుకుతున్నందుకు నేను ప్రతిరోజు ఎవరిని గణపరచాలి అంటే దేవుణ్ణి గణపరిచేవారుగా మనము. అందుకే ఒక సంవత్సర కాలంలో మనకు అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని గణపరిచేవారుగా ఉండాలి. చాలామంది మరి సమయాన్ని బట్టో సందర్భాన్ని బట్టో ఒక ఆదివారం మాత్రమే దేవుణ్ణి గణపరిచేవారుగా ఉంటారు. కానీ దావీదు అంటున్నాడు దేవుణ్ణి గణపరచడానికి ప్రత్యేకమైన సమయము కానీ సందర్భం కానీ ఏదీ లేదు. నాకు సమయం దొరికిన ప్రతిసారి అదే అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తే ఏమంటున్నాడో ఒకసారి చదవండి. అదే అధ్యాయంలో మొదటి వచనాన్ని చదివితే ఏమంటున్నాడో చదువుదామండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
చాలండి. జాగ్రత్త మనం చూడగలిగితే యెహోవాను కీర్తించడానికి ఒక ప్రత్యేకమైన సమయము, ఒక ప్రత్యేకమైన సందర్భం ఉందని ఆయన చెప్పటం లేదు. కానీ ఏమంటున్నాడంటే నిత్యము నేనేం చేస్తానంటే ఆయన సన్నుతించేవాడిలో నేను కూడా ఉంటాను. ఎందుకు అంటే నా జీవన ప్రయాణాన్ని నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను ఎక్కడ నా ప్రయాణాన్ని మొదలు పెట్టానో నాకు బాగా తెలుసు. ఈరోజు నా చెయ్యి పట్టి నడిపించిన నా దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టాడో కూడా నాకు బాగా తెలుసు. ఆ దేవుడు నన్ను ఎలాంటి స్థితిగతుల్లోంచి ఎలాంటి స్థితిగతులుగా లేవనెత్తాడు, భవిష్యత్తు కాలంలో ఇంకా ఎంత ఎత్తుకు నేను తీసుకువెళ్తున్నాడు అనేది అన్నీ నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఎలా ఉంది అంటే ఆయన్ని సన్నతించాలనిపిస్తుంది. ఎందుకు సన్నతిస్తున్నాను అంటే కింద 2 రీజన్స్ చెబుతున్నాడు. ఇందాక మనం చదువుకున్న మాటలో 2 రీజన్స్ చెబుతున్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే నేను ఆయన యొద్ద విచారణ చేసినప్పుడు నాకు ఏం జరుగుతుందంటే సమాధానము. నేను నా జీవితంలో వచ్చిన ప్రతి ప్రశ్నను దేవుని ముందు పెట్టినప్పుడు, నా జీవితంలో నాకు ఎదురైన ప్రతి సవాలును నేను దేవుడి ముందు పెట్టినప్పుడు నాకు ఏం దొరుకుతుందంటే ఒక సమాధానం దొరుకుతుంది. సమాధానం లేని ప్రశ్న అంటూ దేవుని దగ్గర ఏది కూడా లేదు. ఈనాటి కాలంలో శాస్త్రవేత్తల దగ్గర అయితే ఇప్పటికీ సమాధానాలు లేని ప్రశ్నలు వాళ్ళ దగ్గర ఉంటాయేమో, కానీ దేవుడు అంటున్నాడు నా దగ్గర ఏ ప్రశ్నకు కూడా సమాధానం లేదనే మాట నా నోటి నుంచి. అందుకే యోబు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు యోబుని అంటూ ఉంటాడు, నాకు ప్రశ్న ఆ ప్రశ్న ఎంత గొప్పగా ఉండాలి అంటే అది ఆకాశాన్ని గురించిందైనా నేను చెబుతాను, భూమి కింద ఉన్న పాతాళం గురించైనా ఆయన సరే నేను నీకు. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మన జీవితంలో మనకు ఎదురైన ప్రతి సమస్యను దేవుని ముందు పెట్టగలిగితే, విచారణ చేయగలిగితే దానికి తగిన సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది. ఒక మందుల షాపుకి వెళ్ళి పలానా మెడిసిన్ ఉంది అంటే విచారణ చేస్తే కొన్నిసార్లు దొరకచ్చు, కొన్నిసార్లు దొరకకపోవచ్చు. కానీ దేవుడు ఆత్మల రక్షకుడైన దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాంటి ప్రశ్నను ఆయన కళ్ళ ముందు పెట్టినా ప్రతి దానికి సమాధానం ఆయన దగ్గర ఎలా ఉందంటే సిద్ధంగా ఉంది. మొదటిది నా ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం సిద్ధంగా ఉంది. రెండోది ఏమంటున్నాడంటే అదే 34వ అధ్యాయంలో 4వ వచనంలో రెండో మాట ఏమంటున్నాడంటే చదవండి. 34వ అధ్యాయం 4వ వచనం అండి. రెండో మాట అండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నా ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు, నా సమస్యలకు ఆయన పరిష్కారం చూపిస్తున్నాడు. రెండవది ఏంటంటే నాకు భయపెట్టించే విషయాలు కొన్ని ఉన్నాయి, వాటి నుంచి ఆయన నన్ను ఏం చేస్తాడంటే తప్పిస్తున్నాడు. మనుషులుగా మనకు చాలా భయాలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఎత్తులంటే భయం, కొంతమందికి రక్తం చూస్తే భయం, కొంతమందికి పలానా ప్రదేశానికి వెళ్తే భయము, కొంతమందికి ఒక్కొక్క ఆహారం అంటే భయము. మనుషులుగా మనకి రకరకాల భయాలనే ఉంటాయి. దావీదు జీవితంలో కూడా అతనికి ఏముందంటే భయం అనేది. ఏమండి అతను రాజు కదా, అతనికి కావాల్సినవన్నీ ఉన్నాయి కదా, చుట్టుపక్కల బోల్డ్ మంది సైనికులు ఉన్నారు కదా, సైన్యం ఉంది కదా, అతనికి భయం అంటే వారికి ఉండాల్సిన భయం కూడా వారి జీవితంలో. ఒక రాజు పైకి గొప్పగా టీవీగా కనిపిస్తున్నప్పటికీ లోపల అతనికి ఏముంటుందంటే ప్రాణభయం ఉంటుంది. ఎంత ప్రాణభయం ఉండకపోతే చుట్టూ 50 మందిని పెట్టుకుని ఎప్పుడు ఎందుకు తిరుగుతూ ఉంటాడంటే ప్రాణభయం అనేది అతనికి. ప్రాణభయము, ఎప్పుడు తన అధికారం లాగేసుకుంటానని అధికార భయము, ఎప్పుడు తన కుటుంబస్తులు తన మీదే మరి కుట్ర చేసి ఎన్నో సందర్భాల్లో మనం చూసినప్పుడు అధికారం కోసం కుట్ర చేసి చంపిన సందర్భాలు బైబిల్లోనే మనకి ఎన్నో కనబడుతూ. ఒక రాజు పైకి చాలా గొప్పగా కనబడుతున్నప్పటికీ చాలా భయాలు ఉంటూ ఉంటాయి. అయితే ఆ భయాన్ని తప్పించుకోవడానికి దావీదు ఉపయోగించిన మార్గం ఏంటంటే దేవా అని ఆయన దగ్గర మొరపెట్టగానే దేవుడు ఏం చేస్తాడంటే ఆ భయముల్ని అతని నుంచి తప్పించి ఆ భయం నుంచి దూరముగా దావీదును దేవుడు తీసుకువెళ్తూ. ఈరోజు దావీదు జీవితంలో అతనికి ఎదురైన ఒక గొప్ప భయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. దావీదు జీవితంలో ఎన్నోసార్లు అతను భయపడ్డాడు. దావీదు జీవితంలో దేవుడు అతను ఎన్నోసార్లు తప్పించాడు. ఒకానొక రోజు మరి సౌలు గారు ఒక ఈట విసిరి అతన్ని చంపేద్దాం అనుకున్నప్పుడు అదే అధ్యాయంలో కిందకి వెళ్ళి మనం చదివితే ఆ ఈట నుంచి అతను ఎలా తప్పించబడ్డాడు, ఆ సౌలు గారి యొక్క గురేవన్నా తప్పిందా అంటే బైబిల్ అంటూ ఉంటాడు దేవుడు అతన్ని తప్పించెను. దావీదు గారి జీవితంలో మనం నేర్చుకోవాలే కానీ
చాలా సందర్భాల్లో దేవుడు తన కృపను, దేవుడు తన యొక్క బాహుళ్యాన్ని దావీదు పట్ల చూపించినట్టుగా మనకు కనబడుతుంది. ఈరోజు దావీదు జీవితంలో ప్రప్రథమంగా దావీదు ఎదుర్కొన్న అత్యంత గొప్ప భయం ఏమిటో ఈరోజు మనం చూద్దామండి. ఆలస్యం చేయకుండా చదివితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జేసుడు ఎత్తు మనిషి. చాలండి, జాగ్రత్త మనం ఆలోచించగలిగితే దావీదు జీవితంలో దావీదుకి ఎదురైన మొట్టమొదటి భయము ఎవరి నుంచి ఎదురైందంటే అతని పేరేంటంటే గొల్యాతు. ఎక్కువగా ఈ గాథను మనం చాలాసార్లు వింటూ ఉంటాము. దావీదు గొల్యాతు అని చెప్పుకుంటూ ఉంటాము. దావీదు గొల్యాతును చూసి నిజంగా భయపడేంత గొప్ప మనిషి ఎవరంటే గొల్యాతను మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను చిన్నవాడేమీ కాదు. దావీదు అంటే దాదాపు ఒక 3-4 అడుగులు ఎత్తు ఉండే మనిషి ఏమో, కానీ గొల్యాతు ఎలాంటి వాడు అంటే దాదాపు 7 అడుగుల ఆజానుభావుడు. అతన్ని చూసేసరికి ఇశ్రాయేలుకి ఎలా ఉందంటే భయము కలుగుతూ. అదే మాట మనము కిందకి వెళ్ళేసరికి మరి కింద మనము 11వ వచనాన్ని మనం చూద్దామండి. ఏమంటున్నాడు చూడండి. 11వ వచనంలో సౌలును ఇశ్రాయేలీయుల అందరూ ఆ ఫిలిస్తీయుల మాటలు వినినప్పుడు బహు భీతులైరి. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధం చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. అదే ధైర్యంతో ముందుకెళ్ళిపోయారంటే యుద్ధం చేద్దామని. కానీ యుద్ధానికి వెళ్ళేసరికి అక్కడ ఎదురైన సంగతి ఏంటంటే ఫిలిస్తీయులందరిలో కల్లా ఒక వ్యక్తి కనబడుతున్నాడు, స్పెషల్గా కనబడుతున్నాడంట. ఆ వ్యక్తి స్పెషాలిటీ ఏంటంటే అతని ఎత్తు ఆ విధంగా ఉంది, అతని బరువు ఆ విధంగా ఉంది. అతన్ని చూస్తేనే మనుషులకి ఏం కలుగుతుందంటే భయము కలుగుతూ. మనం కూడా ఎప్పుడైనా ఒక పెద్ద మనిషిని, ఎత్తుగా ఉండే మనిషిని, అరిచి పెద్దగా ఉండే ఒక మనిషిని చూసినప్పుడు మనం కూడా కాస్త జంకుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వారి చుట్టూ పెట్టుకునే బౌన్సర్లు కూడా ఎలా ఉంటారంటే ఆజానుభావుల్లా ఉంటూ ఉంటారు. ఫిలిస్తీన్ల యొక్క సైన్యానికి ఉన్న బౌన్సర్ ఎవరంటే అతని పేరు గొల్యాత్ అంట. చూడ్డానికి ఎలా ఉన్నాడంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఒక కర్రను నిలబెట్టినట్టుగా, మనం చెబుతున్నట్టుగా ఒక తాడి చిట్టంత ఎత్తున్న ఒక మనిషిలా కనబడుతున్నాడంట. అతన్ని చూసేసరికి ఇశ్రాయేలీయులకి ఏం పట్టుకుందంటే భయం అనేది. ఈరోజు మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ఎదురవ్వకూడని ఒక సందర్భం మనకు ఎదురైనప్పుడు మనం కూడా భయపడుతూ ఉంటాము. రేపు ఎలా గడుస్తుందని భయపడుతూ ఉంటాము, రేపు ఏం చెయ్యాలని భయపడుతూ ఉంటాము, నెక్స్ట్ ఏంటి అనే విషయాల్లో. ఒకరోజు ఇశ్రాయేలీయులు ఎలా అయితే భయపడ్డారో మనం కూడా అలాగే భయపడుతూ. కానీ విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలీయులందరూ భయపడ్డారేమో, కానీ దావీదును దేవుడు ఏం చేశాడంటే ఆ భయం నుంచి తప్పించాడు. ఎలా తప్పించాడు అనే విషయం మనకు బాగా వెళ్ళాడంట. మొదట యుద్ధం చేస్తానని చెప్పాడు. యుద్ధం చేస్తానన్నవాడు ఆ యొక్క కత్తి పట్టుకుని వెళ్తాడా, డాలు పట్టుకుని వెళ్తాడా అని సౌలు వెయిట్ చేస్తున్నాడు. కానీ పరుగున వెళ్ళి ఒక 5 రాళ్ళు ఏరుకొని ఒక రాయి ఒడిసిలో పిల్లలో పెట్టి కొట్టగానే గొల్యాతు ఏమైపోయాడంటే చనిపోయాడు. దావీదు తన జీవితంలో మొట్టమొదటి ఈ భయాన్ని ఏం చేశాడంటే ఓవర్కమ్ చేశాడు, దాన్ని దాటవేశాడు. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఎరుకో గోడను చూసినప్పుడు భయపడ్డారంటే, ఎందుకంటే ఎరుకో గోడ అనేది ఎలాంటిదంటే 2 రథాలు ఒకేసారి వెళ్ళగలిగినంత వెడల్పాటిది, అంత గొప్పది, అంత ఎత్తైనది. అలాంటి గోడను కోల్చడానికి దేవుడు ఒక కాగడా పట్టుకోమనేసరికి ఇశ్రాయేలీయులందరికీ ఆ గోడను చూస్తున్నప్పుడు ఏం కలిగిందంటే భయం అనేది. ఈరోజు మనం కూడా చాలా చిన్నవాళ్ళం కాబట్టి, మన సమస్యలు చాలా పెద్దవి కాబట్టి భయపడి ఏం చేస్తూ ఉంటామంటే మనం నమ్ముకున్న దేవుణ్ణి కూడా మనం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతూ. యోబు గారి జీవితంలో కూడా అదే జరిగింది. అతని భార్య అంటుందంటే ఈ సమస్యలు ఎలాంటివంటే ఈ సమస్యలు నువ్వు ఎదుర్కోలేనంత పెద్దవి, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ దేవుణ్ణి కూడా వదిలేసి వెళ్ళిపోయావనుకో ఈ సమస్యలు నీ జీవితంలోంచి బయటకు వెళ్ళిపోతాయి. నిజంగా అది సరైన సమాధానమేనా అండి? అంతకాలం దేవుడు ఆనందాన్ని ఇచ్చినప్పుడు దేవుడి వైపు ఉండి సమస్యలు రాగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడము అది సరైన సమాధానమేనా? యోబు ఏమంటున్నాడో తెలుసా?
నా దేవుడు గొప్పవాడు. ఇప్పుడు నేను ఇలాంటి పేదరికమైన స్థితిగతుల్లో ఉన్నా మరలా నా మునుపటి స్థితి కన్నా గొప్ప స్థితికి తీసుకెళ్ళగలిగిన వాడు ఎవరంటే నా దేవుడు నాతో పాటు. ఆలోచిద్దామండి, అసలు దావీదు గొల్యాతును ఎలా గెలిచాడు? దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏమిటి? ఒక 3 విషయాలు మనం నేర్చుకుందామండి. దావీదు కోసం తెలుసుకుందాము, గొల్యాతు కోసం తెలుసుకుందాము, దావీదు వెనకాల దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకుందాము, గొల్యాతు వెనకాల ఏమి లేదో కూడా ఈరోజు మనము తెలుసుకుందాము. అంతేనా కాదండి, ఒక మ్యాచ్ గెలిచింది అంటే వీళ్ళు ఎందుకు గెలిచారు, వాళ్ళు ఎందుకు ఓడిపోయారనే విషయం మనం బాగా గమనిస్తూ ఉంటాము. వీళ్ళు ఎక్కువ కొట్టారు, వారు తక్కువ కొట్టారు, ఎలాగైతే ఒక రీజన్ మనం చెబుతూ ఉంటాము. దావీదు గెలవడానికి ఒక కారణం ఉంది, గొల్యాతు ఓడిపోవడానికి కూడా ఒక కారణం అనేది ఉంది. ఆలోచిద్దామని 3 విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. దావీదు గొల్యాతుల కోసము 3 విషయాలు నేర్చుకుందాం. అందులో మొట్టమొదటి విషయాన్ని చూడగలిగితే అది సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది, మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటే కర్రనేత గాని దోణి అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుమ ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. అతని రిక్వైర్మెంట్స్, అతని సైజులు చెబుతున్నాడండి. ఎలా అంటే అతని ఈటే ఎంత సైజు ఉందంటే ఒక దోణి వలె. ఒక దోణి అంటే ఒక 5-6 ప్రయాణించే చిన్న పడవ లాంటిది. అలాంటి దోణి అంత సైజులే ఉందంటే అతని చేతిలో పట్టుకునే ఈటే ఎంత పెద్దవాడు అంటే దూరం నుంచి చూస్తున్న ఇశ్రాయేలీయుల కడపటి సైనికుడు కూడా ఎవరు కనబడుతున్నారంటే గొల్యాతు కనబడుతూ, దూరం నుంచి చూస్తున్నప్పుడు అతను కనబడుతున్నప్పుడు ఎలా ఉంది అంటే అతని నెత్తి మీద కిరీటం చూస్తున్నప్పుడు కానీ అతని కవచాన్ని చూస్తున్నప్పుడు కానీ ఒకవేళ వాళ్ళు ధైర్యం చేసి వెళ్ళి అతన్ని చంపుదామన్నా సరే ఎక్కడా కూడా అతనికి వీక్ స్పాట్స్ అనేవి లేవు. చేతులకి కవచం ఉందంట, శరీరానికి కవచం ఉందంట, కాళ్ళకు కవచం ఉందంట, నెత్తికి శిరస్త్రాణం ఉందంట. ఎక్కడా కూడా అతన్ని చంపడానికి అవకాశం అనేది లేదు. అతని గురించి ఇంకా భయంకరమైన మాట ఏంటో తెలుసా? అతను వాడే డాలును ఒకడు మోసుకొని వెళ్తున్నాడంట. యాక్చువల్గా ఒక 2-3 డాళ్ళు ఒక సైనికుడు మోయగలడు, అలాంటిది ఒకటే డాలును మోసుకెళ్తున్నాడంటే అది ఎంత పెద్దగా ఉంటుంది. ఆ ఖడ్గాన్ని కోసం చెబుతూ కొన్ని 100 తులాల మరి ఇనుముతో చేయబడింది, ఎంత పెద్దగా ఉంటుంది. ఆ కత్తిని చూసినప్పుడంట, ఆ ఈటను చూసినప్పుడంట ఒకేసారి గొల్యాతుగాన ఆ ఈటను విసిరితే 10 మంది దిగబడగలిగినంత గొప్ప ఈట అతని దగ్గర ఉంది. అవన్నీ చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల దృష్టిలో గొల్యాతు ఎలా ఉన్నాడంటే బలిష్ఠుడుగా, మాకన్నా పెద్దవాడు, మాకన్నా గొప్పవాడు, అతని చేతుల్లో ఖచ్చితంగా మేము అవుతామంటే ఒక ఈగ చనిపోయినట్టుగా, ఒక కుక్క చనిపోయినట్టుగా మేము అతని చేతిలో చనిపోవడానికి మేము ముందుకు. చాలామంది ఈరోజు మన జీవితంలో మనం అతి పెద్దది చూసినప్పుడు, మన జీవితంలో మనం ఎదుర్కోలేనంత సమస్య చూసినప్పుడు మనం కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాం, అది నా స్థాయికి మించినది, అది నా యొక్క రేంజ్కి మించిందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇశ్రాయేలీయులు కూడా అలాగే అనుకున్నారంటే ఏంటంటే గొల్యాతును చంపడానికి మాలో ఎవరూ కూడా సిద్ధంగా. గొల్యాత్ ఏమో దాదాపు 7 అడుగులు, సౌలేమో దాదాపు 6 అడుగులు. అలాంటి సౌలు కూడా ఎవరిని చూసి భయపడుతున్నాడంటే గొల్యాతును చూసి భయపడుతూ, అతను భయపెట్టడమే కాదు కింద ఎలాంటి మాటలు కూడా పలుకుతున్నాడు. కింద మాట మనం చదవగలిగితే అతను భయపెట్టడానికి ఎలాంటి మాటలు పలుకుతున్నాడని కిందకు మనం చదవగలిగితే చూడండి, కింద మాట మనం చదువుకుందామండి. 8వ వచనం, అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి యుద్ధ పంతులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకని ఏర్పరుచుకొని అతను నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము.
నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. గొల్యాతు అంటున్నాడంటే అసలు మీతో యుద్ధం చేయడానికి కూడా మీకు ఏమీ లేదు, అర్హత. ఎందుకు వచ్చారయ్యా అసలు మీరు యుద్ధానికి? అలా మరి లైన్ల కింద, అలా బెటాలియన్ల కింద పంక్తులు తీరడానికి, అలాగా లైన్లో నిలబడ్డానికి మీరు ఏమన్నా వచ్చారా? అలా చూస్తూనే ఉంటారా? నాతో ఎవరైనా యుద్ధం చేస్తారా? గొల్యాతు మాటలు ఎలా ఉన్నాయంటే గర్వముతో కూడినట్టుగా ఉన్నాయి. ఎవ్వరూ తనని చంపలేరనే ధైర్యం ఎవరికి ఉందంటే గొల్యాతుకు. అందుకే చాలా వారికి అదిరిపోయే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడంటే, ఆఫర్ ఇస్తున్నాడంటే ఏమనంటే, మీలో ఒక్కడు వచ్చి నన్ను చంపినా మేమందరం కూడా మీకు దాస్యం చేస్తాము. ఆ ఒక్కడు చనిపోతే మీరు మాకు దాస్యము. అతని మాటల్లో గర్వం కనబడుతుంది, అతని మాటల్లో పొగరు కనబడుతుంది. దేవునికి నచ్చనిది ఏమన్నా ఉంది అంటే బైబిల్ గ్రంథంలో మనం చదవగలిగితే ఆయనకి గర్విష్ఠులంట ఆయన సన్నిధిలో నిలువనేరను. అతని ప్రగల్భాలను వెళ్ళిపోతున్నాడంట. ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడంటే అసలు మీరు ఎందుకు కూడా మా కళ్ళ ముందు పనికిరారు. అతన్ని చూస్తున్నప్పుడేమో వీళ్ళకి భయం కలుగుతుందంట, వాళ్ళని చూస్తున్నప్పుడేమో గొల్యాతుకు ఒక గర్వం కలుగుతుందంట, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందంట. ఏమనంటే ఎలాగైనా మేము ఇతన్ని గెలవగలము. ఒకరోజు గొల్యాతుని చూసినప్పుడు వారు భయపడ్డారు. ఈరోజు మన జీవితంలో గొల్యాతు లాంటి ఒక భయంకరమైనది మన జీవితంలో కూడా ఉంది. చెప్పాలంటే అది గొల్యాతు కన్నా ఎత్తైనది, అది గొల్యాతు కన్నా బలమైనది, అది గొల్యాతు కన్నా చెప్పాలి అంటే అన్ని విషయాల్లో ఒక అడుగు ముందే. చెప్పాలంటే గొల్యాతు కేవలం ఇశ్రాయేలీయుల యొక్క సైన్యానికి ఛాలెంజ్ చేశారు. కానీ కొత్త నిబంధనలో దేవుడు మన జీవితంలో ఉన్న గొల్యాతు ఎలాంటిది అంటే ఒక చిన్న మాట చూపిస్తాను, చదవగలిగితే రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో చదివి. ఈ గొల్యాతు ఎవరు, ఏం చేశాడు, ఎవరిని జయించాడో చూడగలిగితే రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. ఏమంటున్నాడు చూద్దామండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఆ గొల్యాతు కేవలము కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులకు సవాలు విసిరితే ఈనాటి కాలంలో ఉన్న గొల్యాతు అంట ఏ భేదమును లేదు, అందరూ ఎవరి చేతిలో ఓడిపోయారంటే ఈనాటి కాలంలో ఉన్న గొల్యాతు చేతిలో ఓడిపోయారంట. ఎవరు ఆ గొల్యాతు అంటే పాపం అనే గొల్యాతు మన జీవితంలో. ఆ గొల్యాతు కంటికి కనిపిస్తాడు, అతని కత్తి కంటికి కనిపిస్తుంది కాబట్టి అది చూసన్నా మనం తప్పించుకోవచ్చేమో. కానీ ఈ కడవరి కాలంలో గొల్యాతు పాపము వలే ఉన్నాడు. పాపము ఎక్కడి నుంచి ఎలా ఒక మనిషిని పాడు చేస్తుందనే విషయము మనకు కూడా. అందుకే నిన్నటి దినాన్న మరి మీటింగ్లో మాట్లాడుకున్నా ఏమనంటే దేవుడు చెబుతాడు, కోపిష్టితో సహవాసం చేయకుండా అది ఎలా మారిపోతుందంటే అది నీకు ఉరిగా. మనకి పాపం ఎప్పుడు ఎలా వచ్చి మన జీవితంలో చిక్కులు పెడుతుందో తెలియదు. అందుకే బైబిల్లో దాని గుణం ఏమని చెప్పాడంటే అది ఎలాంటి పాపం అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపము. అందులోనికి వెళ్ళడం మాత్రమే నీ వంతు, కానీ అందులోంచి బయటికి రావడం నీ చేతుల్లో. ఆ రోజున్న గొల్యాతుని చూసి వారే అంత భయపడితే ఈ రోజున పాపాన్ని చూసి భయపడుతున్న వారు, పాపము నుంచి తప్పించుకోలేక అందులో దాస్యం చేస్తున్న క్రైస్తవులు నేటి కాలంలో మన మధ్య సమాజంలో ఎంతో మంది. దాన్ని చూసినప్పుడు మనకేం కలుగుతుందంటే భయం కలుగుతుంది. దాన్ని చూసినప్పుడు మనకేం కలుగుతుందంటే భయభ్రాంతులకు మనం లోనవుతూ ఉన్నాం. కానీ మనం మరిచిపోయే విషయం ఏంటంటే ప్రారంభంలో చదువుకున్నాము, మన భయం నుంచి మనల్ని తప్పించడానికి ఎప్పుడు ఎవరు సిద్ధంగా ఉన్నారంటే మన దేవుడు సిద్ధంగా. దావీదు కదంటే నా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడంటే తప్పించాడు. గొల్యాతు కాదు, గొల్యాతు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను తప్పించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారంటే నా దేవుడు సిద్ధంగా. ఈరోజు నీ జీవితంలో పాపం అనే గొల్యాతు నీ జీవితం మీదకి వస్తున్నప్పుడు, పాపం అనే ఒక బలిష్ఠుడైన మరి జీవిని మీదకి వస్తున్నప్పుడు దాన్ని తప్పించబడాలి అంటే దాని నుంచి దూరముగా పారిపోవాలి. దాని నుంచి దూరముగా పారిపోయే ప్రయాణంలో మనకు సహాయం ఎవరు చేస్తారంటే మన దేవుడు మనకు సహాయము.
అదే మాట మన పాత నిబంధనలో చదవగలిగితే క్షమించండి, ఇదే కొత్త నిబంధనలో అదే రోమా పత్రికలో మనం చదివితే 6వ అధ్యాయానికి వెళ్ళేసరికి మరొక మాట చెబుతున్నాడు. చూడండి, రోమా పత్రిక 6వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడో మనం చదువుకుందామండి. రోమా పత్రిక 6వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆ రోజు ఒక ఒడిసెల రాయి చేత గొల్యాతు దిగించి దావీదుని దేవుడు తప్పిస్తే, నిజానికి ఆ రోజు ఆ దేవుడు దావీదు వెనకాల ఉండకపోయి అంటే ఆ కత్తి చేతులు ఎవరు బలైపోయేవారంటే దావీదు ఖచ్చితంగా అక్కడ బలైపోయి ఉండేవాడు. కానీ దేవుడు ఎలాగైతే ఒక ఒడిసెల రాయి చేత అతన్ని తప్పించాడో, ఈరోజు పాపం అనే ఒక గొల్యాతు నుంచి కూడా మళ్ళీ ఎలా తప్పిస్తున్నాడంటే, మళ్ళీ ఏం చేశాడంటే తన కుమారుని ద్వారా మళ్ళీ ఏం చేశాడంటే విమోచించి మళ్ళీ ఏం మార్చాడంటే పరిశుద్ధులుగా మార్చాడు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే మనకు ఒక ఫ్రీ విల్ అనగా బ్రతకడానికి మనకి ఏమి ఇచ్చాడంటే స్వాతంత్రం అనేది. అందుకే పౌలు గారు తన యొక్క సంఘాలకు రాస్తున్న ఒకానొక పత్రికలు అంటారు, క్రీస్తు యేసునందు మనకి ఏముందంటే స్వాతంత్రము. మునుపట్ల పాపానికి దాసుల్లా మనం లేదు, మునుపట్ల పాపానికి భయపడాల్సిన అవసరం లేదు, మునుపట్ల మరి నేను పాపిని కదా నేను నరకానికి వెళ్ళిపోతాను అనే ఒక ఆందోళన ఈరోజు మనకు అవసరం అనేది. ఎలా మార్చాడు అంటే క్రీస్తు యేసు నందలి స్వాతంత్రులుగా మనకు చేశాడు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రతిదీ మన కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉందంటే మన చేతుల్లోనే. ఒకరోజు వారు దావీదు మరి గొల్యాతు యొక్క శరీరాన్ని చూసి భయపడి ఉండుంటే, నిజానికి దావీదు గొల్యాతును చంపాడనే ఒక వార్త ఈరోజు బైబిల్లో లేకపోవును. ఈరోజు నీ వెనకాల ప్రభువే లేకపోయి ఉంటే ఈ రోజుకి నువ్వు ఎలా ఉండడు అంటే ఇంకనూ పాపులుగాను, ఇంకనూ లోక సంబంధమైన విషయాల్లో ఆరిపోయిన వారుగాను. మొట్టమొదటి దావీదుకి ఎదురైన వాడు ఎలాంటి వాడు అంటే గొల్యాతు ఎదురయ్యాడు. గొల్యాతు ఎవరు అంటే బలిష్ఠుడు, పెద్దవాడు. అతన్ని చూసినప్పుడు జనాలకి ఏం కలుగుతుందంటే భయము కలుగుతుంది. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే నీ భయములన్నిటిలో నుంచి ఆయనను తప్పించడానికి సమర్థుడు. 3 విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం. అందులో మొట్టమొదటి గొల్యాతు అంటే భయము. ఆ భయం మనం వెంటాడుతున్నప్పుడు అందులోంచి మనం తప్పించే అధికారం ఎవరి చేతుల్లో ఉందంటే మన దేవుని చేతుల్లో ఉంది. ఇక రెండో విషయాన్ని కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. రెండో విషయం కూడా మనం చదివితే మరలా సమూయేలు మొదటి గ్రంథానికి మనం వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనంలో ఒక చక్కటి సందర్భాన్ని ఆయన రాయిస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో మనం చదువుకుందామండి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. జాగ్రత్త మనం ఆలోచించగలిగితే దావీదు రెండో విషయం ఏంటంటే దావీదు ఏమవుతున్నాడంటే యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ, యుద్ధం చేయడానికి ఆయన దగ్గర సరైన గొల్యాతు కత్తి కన్నా పెద్ద కత్తి ఏమన్నా ఉందా అతని దగ్గర? గొల్యాతు యొక్క శిరస్త్రాణం కన్నా పెద్ద శిరస్త్రాణం ఏమన్నా ఉందా? గొల్యాతు యొక్క మరి ఆ యొక్క అతనుకున్న ఈట కన్నా పెద్ద ఈట ఏమన్నా ఉందా? ఏమీ లేదండి. అతని అరచేయిలో అతని గోరు కన్నా చిన్నదైన ఒక ఒడిసెల రాళ్ళు 5 వేరుకున్నాడంట. యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే యుద్ధం ఎలా చేయాలో దావీదుకు దావీదు ఏమన్నా సైనికుడా? దావీదు ఏమన్నా యుద్ధంలో ఆర్మీ ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నాడా? లేదండి. అంతకు ముందు రోజు వరకు అతనికి గొర్రెల కాపరి, అతనికి గొర్రెల కాయడం తప్పితే యుద్ధం ఎలా చేయాలో కూడా తనకి అంతెందుకు యుద్ధం చేయడం బాగా వచ్చి అనేక యుద్ధాల్లో పాల్గొన్న దావీదుకు ఒక 3-4 అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళ యుద్ధంలో ఉన్నా సరే వారే గొల్యాతుని చూసి ఏమవుతున్నారంటే భయపడిపోతూ. రాజైన సౌలుకు తెలియదా ఎలా యుద్ధం చేయాలో? కానీ సౌలే ఏమవుతున్నాడంటే భయపడిపోతున్నాడు. కానీ దేవుడు ఎలాంటి వాడిని నిలబెట్టుకున్నాడంటే యుద్ధానికి వెళ్తున్న ఒక వ్యక్తికి యుద్ధం ఎలా చేయాలో కూడా అతనికి
చాలా విచిత్రమైన విషయం. యుద్ధానికి సిద్ధపడిపోతున్నాడు. దావీదు కన్నా తెలియాలి కదా ఏమని, నేను యుద్ధానికి సిద్ధపడిపోతున్నాను, అన్నీ చేస్తున్నాను, నేను దగ్గర పడుతున్నాను, నడుస్తున్నాడు, నడిచే కొలిది దూరం తరిగిపోతుంది తప్పితే తనకు యుద్ధం చేయడం మాత్రము. నిజంగా ఆ సందర్భంలో మనమైతే అక్కడి వరకు వెళ్ళి అతనితో సంధి కుదుర్చుకొని మేము ఇంక దాసం అయిపోతే ఇంత పెద్ద యుద్ధం మనకి ఎందుకు చెప్పు, రక్తపాతం లేకుండా నేను పరిష్కరించుకుందామని చెప్పి సంధి చేసుకుని వెనక్కి వచ్చేస్తామేమో. కానీ దావీదు దగ్గరకు అడుగు పడుతున్న ప్రతిసారి అతను ఏదో ఒక విధంగా చంపాలనే ఆశ ఎవరిలో ఉందంటే దావీదులో. అది కిందకి వెళ్ళేసరికి దావీదు గొల్యాతుని ఎలా పోలుస్తున్నాడంటే ఇదే అధ్యాయులు అంటాడు, గొల్యాతు నీ ఎత్తుని బట్టి నీ బలాన్ని బట్టి నేను భయపడలేదు, కానీ నాకు యుద్ధం చేయడం రాకపోవచ్చు, కానీ నా మందను కాపాడుకున్న అనుభవం ఎవరికి ఉందంటే నాకు. ఒకరోజు నా మందను కాచుకుంటున్నప్పుడు ఒక భయంకరమైన ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి అంటే అడవిలోనే చాలా కోపం ఎక్కువ ఉన్న జంతువు అండి. అదొకసారి దాడి చేయడం మొదలు పెడితే మనం వెళ్తున్నంతసేపు మనల్ని వెంబడిస్తూనే మన చంపేంత వరకు ఊరుకోదు. అలాంటి ఎలుగుబంటిని కూడా నేనేం చేశానంటే చంపేశాను. ఒకనొక రోజు ఏమైందంటే అడవికి రాజు సింహం వచ్చింది, నా యొక్క మందలోంచి ఒకదాన్ని పట్టుకుని వెళ్ళిపోదామని. దాంతో ఎలా యుద్ధం చేయాలో తెలియదు, ఎందుకంటే నేను వేటగాడిని కూడా కాదు. వేటగాడికి తెలుసు ఎలా వేటాడాలి, ఎక్కడ దాని వీక్ స్పాట్ ఉంటుందని వేటగాడికి మాత్రమే తెలుసు. కానీ నాకు సింహాన్ని దూరం నుంచి చూడడమే తప్పితే దాంతో ఎలా పోరాడాలనే విషయం కూడా నాకు అని అంటున్నాడు. నువ్వు కూడా ఎలాంటి వాడవంటే ఒకరోజు నా చేతుల్లో చచ్చిన ఎలుగుబంటిల దేవుడు నేను మారుస్తాడు. ఒకరోజు నా చేతుల్లో చచ్చిపోయిన ఒక సింహం వలె దేవుడు నన్ను మార్చకపోతే నువ్వు నన్ను అడుగు. అదే ధైర్యంతో యుద్ధం చేయడం రాకపోయినా ముందుకు వెళ్ళాడు. అదే ధైర్యంతో అతను ఏమయ్యాడంటే యుద్ధములో గెలిచినట్టుగా మనకు కనబడుతూ. ఈరోజు మనకు కూడా ఏదైనా ఒక సమస్య మనకి ఏం చేయాలో మనకు తెలియదు కాబట్టి మనమే వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే నువ్వు సిద్ధపడితే నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా. ఎలాగైతే మనం చదువుకునే ఆ సిద్ధపడిన కన్యకల విషయంలో మనం చూడైతే వాళ్ళు సిద్ధపడ్డారు, దేవుడు వారిని విందుకు నడిపించాడు. ఈరోజు నువ్వు సిద్ధపడగలిగితే దేవుడు నేను నడిపించడానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా. కానీ మళ్ళీ సిద్ధపడలేదే, మనం సిద్ధపడము, మనకు అడుగేయము, దేవుణ్ణి మనం ఏం కోరుకుంటాం అన్నీ జరిగిపోతూ. మన ప్రార్థన కూడా ఎలా ఉంటాయంటే అన్ని సమస్యలు వెళ్ళిపోవాలి, నేను బాగుండాలని కోరుకుంటాం, కానీ ఆ సమస్యలు పోవడానికి మనం ఒక అడుగు వేసిన దాఖలాలు ఎక్కడా కూడా ఉండవు. మనం ఎక్కడ దేవుడి మీద విశ్వాసం ఉంచి ఒకరోజు పేతురు ఎలాగైతే మొట్టమొదటి అడుగు నీటిపైన వేశాడో అలాంటి విశ్వాసం వల్ల లేదు కాబట్టి ఈరోజు మన బ్రతుకులో కార్యాలనేవి జరగటం లేదు. దావీదు చాలా అతను చంపుతాడో చంపడో తర్వాత విషయం. గొల్యాతును చంపేంత బలము లేదు, ప్లాను లేదు, కానీ ఏదైతే అదైందని దేవుడి మీద విశ్వాసం ఉంచి ఒక అడుగు వేశాడు. ఆ అడుగే కాస్త ఏమైందంటే ఒక చిన్న రాయితో, ఎవ్వరు అనుకుని ఉండరు నిజంగా సౌలును ఊహించండు, ఎరకాళ్ళ ఫిలిస్తీన్లు ఊహించండు, ఆ నుదుటి మీద ఉన్న చిన్న ఖాళీ స్థలంలో వీక్ స్పాట్ ని దేవుడు చూపించాడు. అలా కొట్టగానే అతను వెనక్కి పడి చనిపోగానే అతని తలను అతని కత్తి చేతే నడికిన గొప్పతనం ఎవరికి ఉందంటే దావీదుకు. ఈరోజు మనం విశ్వాసం ఉంచగలుగుతున్నామా? యుద్ధం యెహోవాదే, అన్యాయం చేసుకుంటేనే మనం పక్కన కూర్చుంటూ ఉంటాం, కానీ యుద్ధం ప్రారంభించాల్సిన మనమే కదా. యుద్ధం ప్రారంభించాలంటే పూర్వ దినాల్లో మరి శంఖాన్ని పూరిస్తూ ఉండేవారు, ఒక అలర్ట్ ఇస్తూ ఉండేవారు. ఈరోజు దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు, ఆయన వస్తున్నాడన్న దానికి సూచనగా నీవు యుద్ధానికి శంఖం పూరించగలుగుతున్నావా, లేక నువ్వు ఒక అడుగు నీ జీవితంలో ముందుకు వేయగలుగుతున్నావా? మరొక మాట చూపించే ముందుకు వెళ్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదివితే ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని మనం చదువుకోనండి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడో చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై.
జాగ్రత్తగా ఆలోచించగలిగితే అని అంటున్నాడంట, నీకన్నా ఎక్కువ మంది ఉండొచ్చు. నువ్వు ఒక 100 మంది ఉంటే అవతల కొన్ని లక్షల మంది ఉంటే నువ్వు లెక్కలేసుకుంటూ ఉంటావు, ఒకరికి ఎంతమందిని చంపాలి, ఇద్దరు ఎంతమందిని చంపాలి, నువ్వు లెక్కలేసుకుంటూ ఉంటావు అని అంటున్నాడంటే వారిని చూస్తున్నప్పుడు భయపడవద్దు, ఎందుకంటే మీ దేవుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి రక్షించాడో తెలుసు. ఐగుప్తు నుంచి రక్షించాడంటే ఎందుకు ఐగుప్తు అని స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడంటే ప్రపంచంలో నాగరికతే లేనప్పుడు ఐగుప్తులో ఏమున్నాయో తెలుసా? వారికి బంగారు రథాలు అనేవి, గుర్రాలతో యుద్ధానికి వెళ్ళే రథాలు కూడా దేంతో చేయించుకున్నారంటే బంగారంతో చేయించుకున్నారంటే, ఇనుపతో చేయించుకున్నారంటే, వెండి రథాలు కూడా వారి దగ్గర ఉన్నాయి. అప్పటికే వారు యుద్ధం చేయడం ఏముందంటే బాగా ప్రావీణ్యత అనేది ఈ ఐగుప్తు అనేది, ఈజిప్ట్ అనేది ఆఫ్రికా ఖండానికి స్టార్టింగ్లో ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలు కానీ, మధ్యధరా సముద్ర ప్రాంతంలో చాలా దేశాలు కానీ ఐగుప్తుకి వారు స్వాధీనం చేసుకున్నారు. దేవుడు అంటాడంటే ఒకసారి గుర్తు చేసుకుని నేను మిమ్మల్ని ఎవరి చేతుల్లోంచి కూడా నడిపించానో తెలుసా? ఐగుప్తు చేతుల్లో నుంచి మిమ్మల్ని విడిపించాను. అప్పుడు మీకు యుద్ధం చేయడం రాదు, మరి మీకు ఏవచ్చంటే ఇటుకలు చేయడము, మట్టి పిసకడం తప్పితే మీకు ఏది కూడా. బైబిల్లో మనం చదువుకుంటూ ఉంటాం, గిద్యోను చేసిన యుద్ధం ఎలా చేశాడంటే చేతిలో కత్తి లేదంట, డాలు లేదంటే ఒక కాగడాని ఒక కొండ పట్టుకున్నారంట. 300 మంది చేతిలో కొన్ని వేల మంది చనిపోయారు. ఎలా చనిపోయారంటే కత్తి తిప్పలేదు, రక్తం చెందలేదు, వీరికి శ్రమ కూడా ఏమీ లేదంట. దూరం నుంచి ఒక అరుపు వేసి కుండలు పగలగొట్టారంట. అంతే. యుద్ధం అంతా ఎవరు చేశారంటే దేవుడే వారి పక్షా నుండి చేయించాడు. ఇశ్రాయేలుతో అంటున్నాడంటే ఏ యుద్ధానికి నువ్వు భయపడక, ఎందుకంటే యుద్ధం చేసేది నువ్వు కాదు, నీకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండాలి అంటే నువ్వు ఒక అడుగు ముందుకు. అదే మాటలు ఇంకా కిందకి మనం చదవైతే 2వ వచనం నుంచి, అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయమును జంకనీయుకుడి, భయపడుకుడి, వణకుకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు మనకన్నా బలాజ్యం వస్తూ ఉంటారు, మనకన్నా బలిష్ఠులు వస్తూ ఉంటారు. మన సమస్యలు కూడా ఒక్కొక్కసారి మన స్థాయికి మించేవిగా వస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు మనం ఏమవుతా ఉంటాయంటే హృదయం ముందు భయపడుతూ ఉంటామంట, వణుకుతూ ఉంటామంట, జంకుతూ ఉంటామంట. ఇశ్రాయేలును చూసి దేవుడు అంటున్నాడంట వారి ముఖాన్ని చూసి అసలు నువ్వు భయపడవద్దు, ఎందుకంటే మన వెనకాల వారికి గొల్యాతే కనబడుతున్నాడు 7 అడుగులు ఎత్తి. మీ వెనకాల ఎవరున్నారంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఇప్పుడు చెప్పండి, 7 అడుగుల గొల్యాతుని చూసి దావీదు భయపడతాడా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడిని చూసి భయపడతాడా? చెప్పాలంటే గొల్యాతు దావీదుకి ఎక్కువేమో కానీ దేవుడికి ఎక్కువేవి. గొల్యాతు యొక్క సైజు ఇశ్రాయేలీయులకు ఎక్కువేమో కానీ ఇశ్రాయేలీయులు నమ్ముకున్న దేవునికి ఎక్కువేమి కాదు. అది యుద్ధం యెహోవాది అన్నాడు, ఆయన చూసుకుంటాడన్నాడు. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేశాడు. ఆ రోజు అనుకోని విధంగా ఏమైందంటే ఒక చిన్న రాయితో గొల్యాతు చనిపోయినట్టుగా మనం చూస్తూ, ఈరోజు నీ పక్షాన దేవుడు యుద్ధం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలని కొత్త నిబంధనలో చెబుతూ ఉంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ప్రతిదీ కూడా సాధ్యమే. మనం ఏమీ నమ్మం కానీ అన్ని సాధ్యమైపోవాలి, అన్నీ జరిగిపోవాలంటాం. కానీ అది సాధ్యం అవ్వాలంటే మొదట ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితేనంట ఒక ఆవగింజంత విశ్వాసం ఉంది అంట ఈ కొండకి లేపబడి వేరొక చోటకి షిఫ్ట్ అవ్వాలని షిఫ్ట్ అవుతుందంట. ముందు నువ్వు ఏం చేయాలంటే నమ్మాలి. నమ్మకంతోనే ఏమవుతుందంటే ప్రతిదీ సాధ్యము. యేసుని సొంత రక్షకుడిగా నమ్మావు కాబట్టి స్థితిలోనూ ఇంకా నమ్మితే ఇంకా గొప్ప స్థితిలోనికి నువ్వు. 3 విషయాలు మనం చదువుకుందాం, 3 విషయాలు మనం నేర్చుకుందాం అనుకున్నాం. అందులో మొట్టమొదటిది గొల్యాతును చూసినట్టునే ప్రజలకు భయం కలిగింది. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దేవుడు మనం ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన విజ్ఞాపన చేయగానే, ఆయనకి విచారణ చేయగానే మన భయముల నుంచి తప్పించడానికి ఆయన అలాంటి వాడంటే సమర్థుడు. రెండవది, మనకు యుద్ధం ఎలా చేయాలో తెలియకపోవచ్చు. యుద్ధంలో మనం ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది మనకు తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడూ నీ దేవుడు నీ వెనకాలన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నమ్మడం. నీ వలనైతే ప్రతిదీ కూడా నీ దేవుడు సాధ్యం చేయడానికి నీ వెనకాల సిద్ధంగా.
ఇక మూడో విషయానికి, చిట్ట చివరి విషయానికి మనం వెళ్ళిపోదాం. మరలా సమూయేలు మొదటి గ్రంథానికి మనం వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనాన్ని చదవగలిగి ఏమంటున్నాడో చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనాన్ని చదవగలిగి ఏమంటున్నాడో చూద్దామండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని. మూడో విషయం ఏంటో తెలుసా? ఎవ్వరూ ఊహించని విజయం ఎవరికి వచ్చిందంటే దావీదుకు. నిజానికి ప్రారంభంలో చెప్పాను కదా, గొల్యాతు దగ్గర అన్నీ ఉన్నాయి. నెత్తికి శిరస్త్రానం ఉంది, ఒళ్ళంతా ఆర్మర్ ఉంది, కాళ్ళకు మంచి చెప్పులు ఉన్నాయి, శరీరంలో ఎక్కడా ఏది కొదువ లేదన్నట్టుగా అన్నీ వేసుకొచ్చాడు యుద్ధానికి. కత్తి పట్టుకొచ్చాడంట, డాలు పట్టుకొచ్చాడంట. ఒకవేళ రెండు చేతులతో యుద్ధం చేయాల్సి వస్తే ఒక చేతిలో కత్తి మరొక చేతిలో ఈట పట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. కానీ దావీదు దగ్గర ఉన్న ఒకటి ఆ గొల్యాతు దగ్గర లేదంట. ఏమీ లేదంటే దావీదుకు అసలు సరైన యుద్ధ సామాగ్రి లేదు, కానీ దేవుడు ఉన్నాడు. గొల్యాతుకు అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరంటే దేవుడు అతని జీవితంలో. ఎప్పుడూ కూడా ఆలోచించండి, ఆయన మన వెనకాలంటే అన్నీ సాధ్యం. అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చదువుకున్న ఆ మాటను మరలా ఒకసారి మనం చూడగలిగితే ఆయన ఏమన్నాడు 47వ చూడగలిగితే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు. మనం అనుకుంటాము కత్తి ఉంటేనే దేవుడు కాపాడతాడేమో, ఈటే ఉంటేనే దేవుడు కాపాడతాడేమో అని మన ప్రిపరేషన్స్, మన సొంత ప్రయత్నాలు మనం చేసి ఒక కత్తి ఈటో తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడంట కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు యెహోవా. మనిషి చేయగలిగిన పనులు ఇంకా దేవుడు చేస్తే దేవుడు గొప్పతనమే ఉంది. దేవుడు కూడా కత్తి తెచ్చుకో, ఆ కత్తితో నేను కత్తి ఎలా తిప్పాలి నేను చూసుకుంటాను, నేను కాపాడుతానంటే ఇక మనిషి గొప్పతనం కన్నా దేవుని గొప్పతనమే ఉంది. కానీ ఆయన అంటున్నాడంటే కత్తి అవసరం లేదు, ఈట అవసరం లేదు, నీ చేతిలో ఉన్న ఒక చిన్న రాయినే నేను ఎలా మారుస్తానంటే గొల్యాతుని చంపే ఒక మారణాయుధంలా నేను. అందుకే అది నమ్మాడు కాబట్టి కింద అంటున్నాడంట యుద్ధం యెహోవాదే అని చెప్పి లాస్ట్ మాటలు ఏమంటున్నాడంటే ఈ దినమున మిమ్మల్ని దేవుడు మాకు అప్పగించాడు. ఈ మాట కొట్టేసిన తర్వాత చంపిన తర్వాత చెప్పటం లేదు, చంపక ముందే అంటున్నాడంటే నమ్మకంతో అంటున్నాడు దావీదు, ఈరోజు యుద్ధం మేమే. ఈరోజు మన జీవితంలో దేవుడు అంటే అంత గొప్ప విశ్వాసం ఉంది. దావీదు జీవితాన్ని, అబ్రహాం జీవితాన్ని చదువుకొని దావీదు అంత గొప్పవాడిన వాళ్ళు, అబ్రహాం అంత గొప్పవాడిన వాళ్ళని కోరుకుంటూ ఉంటాం. కానీ వారిలో ఉన్న ఈ ధైర్యం కానివాడు, వారిలో ఉన్న ఈ విశ్వాసం కానివాడు, వారిలో ఉన్న ఈ నమ్మకాలు కానీ మన జీవితాల్లో లేవు. అందుకే దావీదు జీవితంలో దేవుని కార్యాలు కనబడుతున్నాయి. మన జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు కనబడటం లేదంటే మనం ఆయన పూర్తిగా నమ్మకం ఉంచలేకపోతున్నామేమో, మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడలేకపోతున్నామేమో. ఆయన అంటున్నాడు కత్తి అవసరం లేదు, ఈటే అవసరం లేదు, కానీ మనం తెచ్చుకుని పెట్టుకుంటున్నాం కదా, మన సొంత ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నాము, దేవుణ్ణి అడుగుతాము, మనుషుల్ని అడుగుతాము. అలా కాదు, దేవుని మీద ఆధారపడగలిగితే నేను నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా. యెషయా గ్రంథంలో ఇదే మాటను ఆయన ఇశ్రాయేలీయులతో అంటూ ఏమంటూ ఉంటాడంటే పూర్వ దినాల నుండి మిమ్మల్ని ఎత్తుకునేవాడును మిమ్మల్ని తప్పించేవాడును నేనే. నిజంగా మన సొంత ప్రయత్నాలతో భూమి మీద మనం బ్రతికేస్తున్నాం అని అనుకుంటే చాలా సందర్భాలు ఇప్పటికీ మనం పడిపోయి ఉండాలి, చాలా సందర్భాలు ఇప్పటికీ మనం కూలిపోయి ఉండాలి. కానీ ప్రతి సమయంలో కూడా సమయోచితమైన సహాయం మనకు తెలియని దిక్కు నుంచి మరి ఎలాగైతే ముద్దుగా చెబుతూ ఉంటాడు, మన అనుకోని సహాయం అంట అనుకోని ఒక దిక్కు నుంచి. నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు, నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా, ఏదో ఒక దిక్కు నుంచి నాకు సహాయం చేయగలిగిన సమర్థుడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి సహాయాలు కొన్ని వందల కొద్దిగా మనకు దేవుడు ప్రత్యక్షంగా వచ్చి మనిషిలా ఇంత ఇస్తున్నాను ఇంత చేస్తానని చెప్పడు, కానీ ఆయన పరోక్షంగా ఆయన తెర వెనకాలుండే మన జీవితానికి ఎప్పటికే కొన్ని వందల సార్లు సహాయం చేశాడు. ఇక ముందు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే మొట్టమొదటి భయపడకూడదు, ఎందుకంటే నీ భయముల నుంచి నేను తప్పించడానికి మన దేవుడు సిద్ధంగా. రెండవది, నాకు యుద్ధం ఎలా చేయాలని వెనక్కి వెళ్ళకూడదు, ఎందుకంటే నీవు యుద్ధానికి ఒక అడుగు ముందు వేయగలిగితే, సమస్యకు ఒక అడుగు ముందుకు వేయగలిగితే దాన్ని తొలగించి ప్రయత్నం ఎవరు చేస్తారంటే మన దేవుడు.
మూడవది, నువ్వు లెక్కలు వేయకు, నాకు ఎలా గెలిపొస్తుంది, ఎంతమందిని చంపితే లేక ఎంత డబ్బులు సేకరిస్తున్నా అప్పులు పోతాయని నువ్వు లెక్కలు వేయకు. దేవుని దగ్గర ఆల్రెడీ ఒక లెక్కలు ఉన్నాయి. అందుకే బైబిల్ అంటూ ఉంటాడు, మీ తలంపులు వేరు నా తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు. మన అందరూ 4 దిక్కుల నుంచి వస్తాయనుకుంటాం, కానీ మనుషులకు తెలియని 5వ దిక్కు నుంచి సహాయం పంపగలిగిన వాడు ఎవరంటే మన దేవుడు. ఏలియాకు పంపించలేదు, కాకుల చేత ఆహారం పంపించాడు. ఎలాంటి ఆహారం అంటే మాంసము, రొట్టె. నిజానికి మాంసం ఎక్కడ కనబడితే కాకులు అక్కడికి వచ్చి వాటిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తే అలాంటి కాకే, ఎత్తుకెళ్లాల్సిన కాకే తీసుకొచ్చిందంటే ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. దేశం అంతా కరువులో ఏడుస్తుంటే అంట, దేశం అంతా కరువులో కూరుకుపోయి ఉంటే అంట, ఇతనికి మాత్రం మంచి ఆహారం ఉందంటే ఏంటి, రోజు రొట్టె రోజు మాంసం ఇతని యొక్క ఖాతాల్లో. జాగ్రత్తగా ఆలోచించండి. నీకు సహాయం చేయడానికి, నీకు విజయాన్ని దయచేయడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలంటే ఆయన మీద ఆధారపడాలి. మనుషులు చేతులెత్తేసినా భయపడాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎవరు మరి దీనివల్ల అవ్వదు, నీకు అసాధ్యం అనుకున్నా, ఇందాక మనం చెప్పుకున్నాక నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అందుకే దావీదు అంటున్నాడు, ప్రారంభంలో మనం చదువుకున్న మాట, నిత్యము నేను ఆయన్ని స్తుతిస్తాను. ఎందుకంటే ఆయనకు ఎండాకాలం ఉపయోగపడి వానాకాలంలో కనిపించని దేవుడు కాదు ఆయన. లేక పల్ల రోజు వారానికి ఒక రోజు దేవుడు పనిచేస్తాడండి, మిగిలిన వారాలన్నీ నేను పని చేయడం చెప్పుకునే ఒక సీజనల్ దేవుడు కాదు ఆయన. ఆయన ఎలాంటి వాడంటే నిత్యము పనిచేసే. ఒక గవర్నమెంట్ ఆఫీస్ అయినా రాత్రి 12 గంటలకు వెళ్తే మనకు పని చేయరండి. 6 అయ్యేసరికి వారు సర్వర్లు డౌన్ అయిపోతుంటాయి, 6 అయ్యేసరికి వారి కార్యకలాపాలు నిలిచిపోతాయి. కానీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుడు, ప్రభుత్వమైన దేవుడు, నువ్వు ఎప్పుడు ప్రార్థించినా నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు విశ్వాసంతో ఆయన ఒక మాట అడిగినా, ప్రారంభంలో చదువుకున్నా కదా, నువ్వు విచారణ చేయనప్పుడంట ఆయన ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాడు, జాగ్రత్తగా ఆలకిస్తూ. అలాంటి దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నావా? ఇవి దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు. నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలంటే నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, ఆధారపడాలి. దేనికి, దేవునికి తప్పితే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు అంటూ ఉంటారు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో దేవుని మాత్రమే ప్రేమించు. ఇంతకన్నా గొప్ప ఆజ్ఞ ఏది కూడా. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. మీ జీవితంలో కూడా దేవుడు చేసే అనేక కార్యాలు మీరు రుచి చూస్తారని కోరుకుంటే ఈ చిన్ని మాటను ముగిస్తున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ చిన్ని అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోక ముందర మా కన్న తండ్రి, ఈ చక్కటి సమయాన్ని, సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలి తండ్రి. మీరు అప్పగించిన ఈ చక్కటి సమయంలో మా జీవితాల్లో మేము ఎలాగైతే భయపడుతూ, మా జీవితాలు ఎలాగైతే మేము జంకుతూ, ప్రతి సమస్య నుంచి దేవుడు మాకు సహాయం చేయలేడు అన్నట్టుగా దూరంగా పారిపోతున్నామో చూసాం తండ్రి. దావీదు అంటున్నాడు, నిత్యము స్తుతించాలి, నా భయములన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడని ఆయన అంటున్నట్టుగా. దావీదు జీవితంలో ఎదురైన అతిపెద్ద భయము గొల్యాతని, గొల్యాతు నుంచి నువ్వు ఎలా తప్పించగలిగిన సమర్థుడు అని మేము చూసాం తండ్రి. ఈ మాటలను బట్టి, మా జీవితాలను బట్టి మిమ్మల్ని మేము మార్చుకుంటూ సరిదిద్దుకుంటూ మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి భయాన్ని నీ యందు నిర్మూలన చేయగలరు. నమ్మితే ప్రతిదీ సాధ్యమని మీరు చెప్పిన ప్రతి మాటను ఆలకించి ఏదో ఒక దిక్కు నుంచి మనుషులు ఊహించని రీతిగా మాకు విజయాన్ని ఇస్తారు నమ్ముతూ మీ మీద ఆధారపడి బ్రతికే ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వారి జీవితంలో వారు చేస్తున్న పనిపాట్లో మీరు విజయాన్ని దయచేయండి. మనుషులు ఎదుట ఒక సజీవ సాక్ష్యంగా ఉంచుతారని కోరుకున్నాం. చక్కగా మరి జరిగిస్తున్న కార్యక్రమాలను బట్టి వందనాలు తండ్రి. మళ్ళా వచ్చే పర్యాంతం వరకు, మళ్ళీ మీ మాటలు మాట్లాడుకునే పర్యాంతం వరకు మీ కృపలో, మీ దయలో ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ చక్కటి విజయాన్ని చవిచూస్తూ ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని కోరుకు. మళ్ళా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సద్గారు మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలండి.